జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చాలా బాధగా ఉంది. ఎవరో నా గొంతు నొక్కేస్తున్నట్టు, నా గుండెని ఆపేస్తున్నట్టు, నన్ను నా జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. నువ్వు చేసిన మోసానికి బ్రతుకు మీద ఆశ చచ్చిపోయింది. వెలుగులో నుంచి చీకట్లోకి, ఏదో ఆఘాతంలోకి పడిపోతున్నట్టు అనిపిస్తుంది. నన్నొక పిచ్చి పాన్ని చేసి వెర్రిపాటిగా నిలబెట్టావు కదే. నువ్వు తప్పు చేయలేదంటున్నావు, కానీ అతను ఎవరో చెప్పను అంటున్నావు. ఎందుకే ఇంకా రెచ్చగొడుతున్నావు? ఎందుకు? కర్ర పెరగకుండా, పాము చావకుండా ఎందుకు ఇలా డ్రామా ప్లే చేస్తున్నావు? కైలాష్, కైలాష్, నానమ్మా, నువ్వా? రా, నీతో చాలా మాట్లాడాలి. రే కైలాష్, ఏనానా నువ్వు తాగడమేంట్రా? పిచ్చికి దానికేమైనా? సంతోషం నానమ్మా. అదెవరితో కాని జిట్టులో పట్టుకుంది బామ్మ. ముందు కార్లో మా ఆయన లవ్వర్ ఉందని చెప్పిందా, ఆ తర్వాత మీ అక్కి మీ ఆయన లవ్వర్ అయ్యుండొచ్చు కదా అని తిక్కవాగుడు వాగుతుంది. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్న ఆడవాళ్ళలోనే మీ ఆయన లవ్వర్ ఉందంటూ మళ్ళీ కొత్త పాట మొదలు పెట్టింది. అబ్బా, ఇదంతా నాకు పిచ్చెక్కిపోతుంది బామ్మ. దాని మొహం, అది రాధిక పేరిచిందంటేనే అది తప్పు చేస్తుందని అర్థం. రాధిక మేలిం బంగారమే. అదే కదా బామ్మ, అక్క మీద నిందెలా వేస్తుంది? కానీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళలో మా ఆయన్ని ప్రేమించిన అమ్మాయి ఉందంటావా బామ్మ? ఏమోనే, అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితిలో పడేసిందే ఆ మొదనష్టపుది. నాకు ఆ దర్శిని మీదే డౌట్ ఉంది బామ్మ. అదే కావాలని మా ఆయనతో ఎక్కువగా పోసుకుంటూ తిరుగుతుంది. అదే గనుక అయితే అది నా చేతిలో చచ్చిందనుకో. పెళ్ళైన మగాడితో సరసాలేంటి దానికి? చండాలం కాకపోతే. ఏమిటి ఆలోచిస్తున్నావు? దర్శిని మీద డౌట్ తో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న అమ్మాయిలందరినీ అనుమానించాల్సి వస్తుంది బామ్మ. ప్రియా, ఏంటే ఆ పిలిపేంటో తేడాగా ఉంది? ప్రియా, ఏమైంది శ్రీవారు? మీరు పిలుస్తున్నారా? ఇప్పుడు నన్ను బావిలో ముంచేయాలని చూస్తున్నావా? మిమ్మల్ని ఎవరు ముంచడం లేదండి, మీరే గొయ్యి తవ్వుకుంటున్నారు. కామెడీ. నువ్వు ఉండగా నాకు ఛాన్స్ ఎక్కడిది? ఆల్రెడీ తీసావు కదా పెద్ద గొయ్యి. ఇప్పుడు నేను అందులోనే ఉన్నాను. చూడు చూడు చూడు, కనపడటం లేదా? చూడు. ఏమండి,
మీకే కనపడడం లేదు, ఎదుటి వాళ్ళు చెప్పేది వినపడడం లేదు. ఇందాక అమ్మమ్మకి నిజం చెప్పబోయారు తెలుసా? టైంకి నేను వచ్చాను కాబట్టి నేను టాపిక్ డైవర్ట్ చేశాను. కానీ తాగడం ఏంటండి? ఇదేం కొత్త అలవాటు మీకు? లేదు, ఇప్పుడు ఇదే నాకు తోడు. ఏమండి? నేను మాట్లాడాలి. లెట్ మీ టాక్. నేను తాగి తాగి పోతే నువ్వు నీ లవర్తో హ్యాపీగా ఉండొచ్చు కదా? నీకు ఫుల్ హ్యాపీ కదా? నేనే పోవాలంతే కదా? పోతా, నేనే పోతా, నేనే పోతా, ఏమండి? నేనే. నో, డోంట్ టచ్, డోంట్ టచ్, డోంట్ టచ్ మీ. పో, దూరంగా పో, దూరంగా ఉండు. నేను పడితే కాలు చేయో విరుగుతుందేమో, కానీ నువ్వు నన్ను తాకితే అంతకన్నా ఎక్కువ నొప్పి కలుగుతుంది. నీకు నేనేం తక్కువ చేశానే? చెప్పు. నా ప్రేమ నిజం కాదా? నా భార్య అని నెత్తిన పెట్టుకుని చూసుకున్నా, అది నిజం కాదా? ఏది నిజం కాదు రాధిక? నేను నా ప్రేమ నిజమైనప్పుడు నువ్వెందుకు నిజం చెప్పలేదు? ఎందుకు రాధిక నన్ను భ్రమలో బతికేలా చేశావు? ఎందుకు ఇంత ద్రోహం చేశావు? ఏమండి? నో, తాకొద్దు, నువ్వు దగ్గరకు రావద్దు. అబ్బో, మా ఇంటికి నడిచొచ్చిన దేవతవని ఫీల్ అయిపోయాను. కానీ నువ్వు నా ఫీలింగ్స్ కి ఇచ్చిన వాల్యూ ఇది. అవును, తాగడం తప్పే, లివర్ పాడవుద్ది. అలాగే నిన్ను తాకడం కూడా తప్పే, జీవితం సర్వనాశనం అయిపోతుంది. అబ్బో, ఏయ్, బామ్మకి చెప్తే ఏమవుతుందో అని ఆలోచించావు కదా? ఎందుకంటే నీ గుట్టు బయట పడిపోకూడదు కదా. కానీ బయటికి చెప్పుకోలేక నేను లోపల ఎంత నరకం చూస్తున్నానో అది మాత్రం నీకు కనిపించట్లేదు, అవునా? శబాష్ శబాష్ శబాష్, క్యా బాత్ హై. నువ్వు చాలా గొప్పదానివి తెలుసా? స్వార్థానికి సోల్మేట్వి నువ్వు. పైకేమో చాలా కేరింగ్, రెస్పాన్సిబుల్, రిలయబుల్. ఏంటి లోపల మాత్రం అన్ని ఇంతే ఇంతే. అన్బిలీవబుల్. సార్, ఐ లవ్ యూ సార్. సార్, ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
అప్పుడు గుర్తుంది శ్రీవారు, ఇప్పుడు గుర్తులేదు. ఓ హ్మ్. మీరు మాట్లాడించేసరికి నేను మర్చిపోయాను. మీరు హాస్పిటల్కి వెళ్ళలేదా అని నన్ను అడిగావంటే ఖచ్చితంగా ఆ కళ నా గురించి అయి ఉంటుంది కదా. హా, అందుకే గుర్తులేదని చెప్పి బాగా కవర్ చేస్తున్నాం. ఆ కళ ఏంటో నాకు తెలియాలి. చెప్పు, గుర్తు చేసుకుని మరీ చెప్పు. అబ్బా, ఏంటి శ్రీవారు ఇది? మీరు అసలు డాక్టరా లాయరా? ముద్దని నిలదీసినట్టు క్వశ్చన్ చేస్తారేంటి? నా వల్ల మీ నిద్ర డిస్టర్బ్ అయింది అన్నారు కదా, మీరు పడకండి. డిస్టర్బ్ చేసేది నువ్వు, పైగా అరిచేది కూడా నువ్వే. వెళ్ళి కాస్త మంచినీళ్ళు తాగి నీ బుర్రలో ఉన్న చెత్తంతా క్లియర్ చేసి వచ్చి పడుకో. సర్లేండి శ్రీవారు, మీరు పడుకోండి. ఆ. ఏంటో ఇది దీన్ని పిచ్చితాను, అస్సలు తట్టుకోలేకపోతున్నాను. టార్చర్ పెడుతుంది. ఈ ఒక్క విషయంలో నాకు తెలియకుండానే నేను కంగారు పడిపోతున్నాను. మా శ్రీవారి మీద నాకు అనుమానం లేదు, కానీ ఆ ఫోన్ కాల్స్ వల్లే అనవసరంగా డిస్టర్బ్ అవుతున్నాను. ఎలాగైనా సరే వాళ్ళెవరూ కనిపెట్టాలి, లేకపోతే ఈ టెన్షన్ నుండి నేను బయటపడలేను. మా శ్రీవారితో కలిసి హ్యాపీగా ఉండలేను. అర్థం పర్థం లేని ఆలోచనలతో ఇలా అర్ధరాత్రుల్లో ఆయన డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను. ఆయన నాకు చివాట్లు పెడుతూనే ఉంటారు. జీవితానికి ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. ఏదో ఒక రకంగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. రెండు జీవితాల్ని నాశనం చేయడానికి 5 లక్షలు ఖర్చు చేయడం పెద్ద విషయమేం కాదే. ఏంటి ప్లాను? మనం హాస్పిటల్ పెట్టాక పార్టీ ఇవ్వలేదు కదా, ఒక చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేశాను. నేనడిగింది పార్టీ ఎందుకు ప్లాన్ చేసావని కాదు, పార్టీలో ఏం ప్లాన్ చేసావని. ప్రియకి రాధికే తన భర్తలెవరని చెప్పబోతున్నాను. ఇజ్ ఇట్? అంటే నీ గోల్కి దగ్గరలో ఉన్నావన్నమాట. ఎస్. అయితే 5 లక్షలేంటి, 25 లక్షలైనా స్పెండ్ చేస్తా. థ్యాంక్ యూ శ్రీనాథ్. మరి ఈ విషయం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పావా? ఇప్పుడు చెప్తా కదా. నువ్వు ఒక పని చేయి, అమర్కి కాల్ చేసి ఇన్వైట్ చేయి. నువ్వే చేయొచ్చుగా. నేను ప్రియకి కాల్ చేసి చెప్తాను, పార్టీకి ఇన్వైట్ చేయడానికి కాదు. ఏంటి అప్పుడే లేచారు? ఏం చేస్తున్నారు? ఇదేట్రా ఇప్పటికిప్పుడు తీర్థయాత్రలేంటి? నువ్వెప్పటి నుంచో చెప్తున్నావు కదా నాన్నమ్మ, తీర్థయాత్రలకు వస్తానని మొక్కుకున్నావని. అందుకే టికెట్స్ బుక్ చేశాను. రాధిక, ఇలారా. నీ మాటలు బాగా తలకెక్కినట్టున్నాయి చూడు.
అందరినీ ఎలా అనుమానంగా చూస్తుందో. ఏమనుకున్నావు మరి? ప్రియా మైండ్ ఇప్పుడు నా కంట్రోల్లోనే ఉంది. నేనేం చెప్పినా పట్టించుకోనట్టే ఉంటుంది, కానీ పట్టించుకుంటుంది. హాయ్ అమర్. హాయ్. హాయ్ అమర్. హాయ్. హాయ్ ప్రియా. ఎలా ఉన్నావు ప్రియా? అమర్, సిస్టర్ ఏంటి మాట్లాడరా? మౌనవ్రతమా? అలా నవ్వు మాత్రమే విసిరారు. శ్రీనాథ్, ఇంకా కైలాష్ రాధికలు రాలేదేంటి? అదిగో అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. డియర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. లెట్స్ సెలబ్రేట్. రాధిక, అమర్, మన ముగ్గురం కలిసి కేక్ కట్ చేద్దాం. కమ్. పర్లేదు దర్శిని, మీరు కట్ చేయండి. అలా అనక సిస్టర్. పార్టీ మాది, పార్ట్నర్షిప్ మీది. నువ్వే కట్ చేయి. కమాన్ రండి. రమ్మంటుంటే. కమాన్ బ్రదర్. అమర్, సిగ్గుపడతావేంటి? కమాన్. కమ్. రమ్మంటుంటే. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? వెళ్ళు. రా వెళ్ళు. రా రాధిక. తనుంటే ప్రపంచం అంతా నాదే అనిపిస్తుంది. ఎందుకంటే తనే నా ప్రపంచం. ఐ లవ్ యూ ప్రియా. ఇప్పుడు ప్రియా. అమర్ అంటే చిరంజీవి, చిరకాలం జీవించాలని అర్థం. ఆయనతో చిరకాలం జీవించాలని నా ఆశ. ప్రతి భార్య భర్తతో అలా బతకాలని కోరుకుంటుంది. కానీ మా ఆయన నాకు చాలా స్పెషల్. ఎన్ని అడ్డు వచ్చినా ఆయన్ని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. ఎందుకంటే ఆయన అన్ని విషయాల్లోనూ ఓపెన్ గా ఉంటారు, ఏది దాచుకోరు.
నేనే అప్పుడప్పుడు ఆయన విసిగిస్తూ ఉంటాను, కానీ ఆయన ఓపిగ్గా ఉంటారు. తిట్టినా ఆ కోపం ఆ క్షణం వరకే, మరుక్షణం తను మళ్ళీ నన్ను పుచ్చగిస్తారు. నేను ఆయనకి టీచర్ అన్నారు, తను ప్రపంచం అన్నారు, కానీ ఆయనే నాకన్ని. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన భర్తలా ఎంత ప్రేమిస్తారో నాకు తండ్రి లేని లోటుని కూడా అలాగే తీరుస్తారు. ఆయన లేకపోతే నాకు అర్థం లేదు. అప్పుడే కదా మీరు చూపించే ప్రేమని మేము ఆస్వాదించగలం. ఇదండి మా స్వార్థం. ఇక్కడ మాత్రం మేము సెల్ఫిష్ గానే బిహేవ్ చేస్తాం. భర్తల ప్రేమ విషయంలో మేము ఖచ్చితంగా స్వార్థపరులమే. పెళ్లైన ప్రతి ఆడదానికి భర్తే ప్రపంచం. ఆ ప్రపంచం సంతోషంగానే ఉంచాలి. ఆయన భార్య స్థానంలో అదే నేను కూడా చేస్తున్నాను. అందులోనూ మీలాంటి వాళ్ళు చూపించే అమితమైన ప్రేమని పొందాలంటే అదృష్టం ఉండాలి. అది ఎలా చెడగొట్టుకుంటాను కైలాష్ గారు? ఓకే, యూ హేట్ మీ బికాజ్ యు ఆర్ లవింగ్ మీ, సో ఐ లవ్ యూ కైలాష్ గారు. సూపర్ అక్క, అసలు నువ్వెక్కడ తగ్గలేదుగా, సూపర్ గా మాట్లాడావు. గుడ్ స్పీచ్ రాధిక. దర్శిని, ఇప్పుడు మీ టర్న్, మీరే మాట్లాడాలి. ఓకే. అమర్, పార్టీలో కూడా ఫోన్ కాల్స్ ఏంటి అమర్? పార్టీకి వచ్చి ఫోన్ కాల్స్ ఏంటి? నువ్వు ఫోన్లో బిజీగా ఉంటే పాపం ప్రియ బోర్గా ఫీల్ అవ్వదా? అయ్యో, ప్రియాకి బోరా? ఛాన్సే లేదు. థింకింగ్ తో తన మైండ్ 24 అవర్స్ బిజీగానే ఉంటుంది. 24 అవర్స్ నీ గురించే ఆలోచిస్తుంది తను. అవును. అంత ప్రేమించే అమ్మాయి నీ వైఫ్ గా రావడం నిజంగా నీ అదృష్టం. నీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
ఫాస్ట్ గా మూవ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? అసలు దీనికి కొంపదీసి ఆయన లవ్వర్ అయితేనా ఏంటి? యాక్చువల్లీ అమర్ సార్, పార్టీ అంటే మేము చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం సార్. కానీ మీరు ఇక్కడ సపరేట్ గా వచ్చి మాట్లాడుకుంటే ఎలా? మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి సార్. అంటే ఇప్పుడు అమర్ని పాటలు పాడి డాన్స్ చేయమంటారా ఏంటి? మా శ్రీవారు ఇక్కడ. చూసావా ఎలా వెతుక్కుంటుందో? చెప్తా. ఇందాక చాలా ఓవర్ చేసిందిగా, దీని గుండె బద్దలైపోయి నిజం చెప్తా. ఏంటి, ఎందుకు పదే పదే నాకు కాల్ చేస్తున్నావు? నీకు టైం వచ్చింది ప్రియా. నువ్వు వెతుకుతున్న మీ ఆయన ఇప్పుడు తన లవర్తో మాటల్లో మునిగిపోయున్నాడు. ఎక్కడా? వెతుక్కో. నేనడిగేది నువ్వెక్కడా అని. అన్నీ చూసినట్టే మాట్లాడుతున్నావు కదా. నన్ను నువ్వు ఎప్పటికీ కనుక్కోలేవు గాని చెప్పాగా పోల్చుకోలేవని. కానీ అర్థమైందిగా చూసే చెప్తున్నానని. మరింకేంటి లేటు? వెళ్ళి ఆ దృశ్య కావ్యాన్ని నీ నయనాలతో తిలకించి విలపించు ప్రియా. చిచి, ఆయన మాట్లాడుతుంది అక్కతోనే కదా. నేనేంటి అలా ఆలోచించాను? ఛ, నా మతి మందగించింది. ఆ రాక్షసి చేసిన కాల్స్ కి నా మైండ్ ఏం పనిచేయడం లేదు. పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాను. అయినా నాకుండాలి దాని మాటలు నమ్మడానికి. ఒట్టి బుర్ర, ఒట్టి బుర్ర. ఛ. కానీ ఆ అడుగు దాటి వెళ్తేనే నీ జీవితం కాపాడుకునే మార్గం కనిపిస్తుంది. ప్లీజ్ దయచేసి ఫోన్ కట్ చేయి. ఓ పంచే ప్రియా,
నమ్మొద్దు. కానీ నేను అబద్ధం చెప్తున్నానని ప్రూవ్ చేయి. చేస్తావా? మీ ఆయన లైఫ్లో ఉన్న లవర్ ఎవరో తెలుసుకునే మార్గాలన్నీ నువ్వే వెతుక్కో. కాలేజ్కి వెళ్తావో, ఫ్రెండ్స్ని కలుస్తావో, లేక ఎవరైనా శత్రువుని కలుస్తావో నీ ఇష్టం. ఎవరినైనా కలు. కానీ అమర్లో వచ్చేసింది రాధికని కాదు అని ప్రూవ్ చేయి. అప్పుడు నాకు నేనుగా నీ ముందుకొచ్చి నీ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమంటావు ప్రియా? ఏంటి, ఎక్కడో మూల నేను చెప్పేది నిజమని నా మాటలో ఉన్న కాన్ఫిడెన్స్ చెప్తుందా? చూడు ప్రియా, నీకు రెండే దారులు. నిజాన్ని నీ కర్మ అనుకుని దిగమింగుకొని బ్రతకడం, లేదా నిజం కాదని ప్రూవ్ చేయడం. నీ ఇష్టం. ప్రూవ్ చేస్తాను. మా అక్క గొప్ప వ్యక్తిని ప్రూవ్ చేస్తాను. కానీ నువ్వు మాట మీద నిలబడతావా? ఆ రోజు నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తావా? ఆ అవకాశం నీకు లేదు గాని నీ తృప్తి కోసం ఓకే చెప్తున్నాలే. అదే మాట మీదుండవు. నీకు నేను గెలిచి చూపిస్తాను. ఛాలెంజ్. డబుల్ ఛాలెంజ్. తెలుసు బామ్మ, అది అక్క చదువుకున్న కాలేజ్. ఏమిటి, రాధిక అమరు ఒకే కాలేజీలో చదివారా? అవును. ఇంతవరకు ఎవరికీ తెలియదే ఈ విషయం? బామ్మ, చెప్పాల్సిన సందర్భం ఎప్పుడు రాలేదేమో. అయినా ఒకసారి నేను ఆయన్ని అడిగాను, ఒకే కాలేజీలో చదివినా మా అక్క మీకెందుకు తెలీదు అని. ఏం చెప్పాడు వాడు? ప్రేమించిన దాని మొహం తప్ప ఇంకెవ్వరిని చూడలేదని చెప్పాడా? అలా చెప్పలేదులే. అక్క ఆయనకి జూనియర్ అంట, అందుకే ఎప్పుడూ ఎదురు పడలేదంట. పడినా తనెవరో అప్పటికి తెలీదు కాబట్టి అంత గుర్తుండదు కదా బామ్మ. మీ అక్క వాడి జూనియర్ అయితే వాడి లవర్ గురించి మీ అక్కనే అడగచ్చు కదే. వద్దు బామ్మ, వద్దు. నా లైఫ్ లో డిస్టర్బెన్సెస్ ఉన్న విషయం అక్కకి తెలియడానికి వీల్లేదు. తెలిస్తే తనక్కడ సంతోషంగా ఉండలేదు. నా జీవితం ఏమైపోతుందా అని తను చాలా బాధపడుతుంది. అయినా అదంతా అనవసరం బామ్మ. నేనే డైరెక్ట్ గా కాలేజ్కి వెళ్లి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను. ఆయన లవ్వర్ ఎవరో కనిపెట్టి తీరుతాను. సర్లేవే, ఏం చేసినా అమర్కి డౌట్ రాకుండా చెయ్యి. ఇప్పటికే ప్రతిదానికి నేనే నిన్ను ఉసిగొల్పుతున్నానని అంటున్నాడు. అవన్నీ ఇంకా నేను పడలేనే బాబు. కాబట్టి వాడికి తెలియకుండా జాగ్రత్త పడమ్మా. ఎలా తెలియనిస్తాను బామ్మ? తెలిస్తే ఆయన బాధపడతారని నాకు తెలీదా? ఈ సమస్యని నేనే సీక్రెట్ గా డీల్ చేస్తాను. రేపే ఆయన కాలేజ్కి వెళ్తాను. ఆల్ ది బెస్టే మనోరాలా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.